ఇంతకుముందు మీరు చెప్పారు బీఎస్పీ పార్టీలో పనిచేశాను, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశాను. బీఎస్పీ పార్టీ నుంచి గజ్వేల్ నుంచి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశానని చెప్పారు. మరి బీఎస్పీ పార్టీ నుంచి మరి బయటికి ఎందుకు వచ్చే కారణాలు ఏంటి? అంటే కథనాలు ఏమీ లేవు. ఈ సమాజంలో ఒక వర్గము ఇవాళ అంబేద్కర్ గారి దయ వల్ల, అంబేద్కర్ గారి త్యాగం వల్ల ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు కొంత హక్కులు వస్తూ ఉన్నాయి. కానీ ఈ సమాజంలో ఒక వర్గము, బీసీ సమాజము, అది నేటికి హక్కులకు దూరంగా ఉంది. కాబట్టి నేను ఒక కులానికి చెందిన వాడిని, ఆ కులం తర్వాత ఒక వర్గానికి చెందిన వాడిని, ఆ వర్గం తర్వాత బహుజన రాజ్యం కోసం పోరాటం చేయాలి, దానికోసం కలలు కనాలి. అదే కాంశీరామ్ గారు మాకు నేర్పినటువంటి పని. కాబట్టి బీసీ సమాజం ఇవాళ హక్కులకు దూరంగా ఉంది. కాబట్టి బీసీ సమాజాన్ని విముక్తి చెందించాలని కాంశీరామ్ గారి పని విధానంతో మేము బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం. మా అంతిమ లక్ష్యం బహుజన రాజ్యమే. కానీ బీసీలుగా ఉన్నటువంటి మా ప్రజలకు ఒక వాయిస్ అవసరం, ఒక గొంతు అవసరం, ఒక త్యాగం చేసినటువంటి ఒక మిషనరీ వ్యవస్థ అవసరం, ఒక మిషనరీ వర్కర్లు అవసరం. కాబట్టి ఆది కావడానికి, బీసీల కోసం సమిధ కావడానికి సిద్ధంగా ఉండి మేము బీసీ సమాజం కోసం ఈ సొసైటీలో పనిచేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు బీసీ ఆజాదీ ఫెడరేషన్ మీరు ప్రారంభించి చాలా రోజులు అవుతుంది. మరి కమిటీలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మీకు ప్రజలలో స్వాగతం ఇస్తున్నారా, లేకపోతే బీసీలు మద్దతు ఇస్తున్నారా? ఏ విధంగా మీరు గ్రామ స్థాయికి కానీ క్షేత్రస్థాయికి పోతే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది మీకు? మేము రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మీకు వస్తున్నటువంటి సోషల్ మీడియా ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. అదే రకంగా మా పోరాటాలన్నీ కూడా విజయాన్ని సాధించేదాకా మా పోరాటాలు ఉంటాయి కనుక బీసీ సమాజం ఎలాంటి పక్షపాతం లేకుండా మా వెనుక నడుస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 119 కాన్స్టిట్యున్సీలలో బీసీ ఆజాదీ ఫెడరేషన్ జెండా ఉన్నది. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 15 రాష్ట్రాలలో మా యొక్క నిర్మాణం ఉంది. మేము జాతీయ స్థాయిలో బీసీల పోరాటం కొరకు పనిచేస్తున్నటువంటి ఉద్యమ సంస్థగా మేము పనిచేస్తూ ఉన్నాం.